భక్తి షట్కములో భాగమైన 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. పురుషోత్తమ, బ్రహ్మమననేమి, ఆత్మయననేమి, కామ్య కర్మలననేమి, భౌతిక ప్రకటనమననేమి, దేవతలెవరు? దయతో నాకు వివరింపుము. కృష్ణ, యజ్ఞమునకు ప్రభువెవరు? అతడి శరీరమున ఎట్లు నివసించును? భక్తియుక్త సేవలో నిమగ్నమైన వారు మరణ సమయమున నిన్నెట్లు తెలుసుకుందురు? అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మ ముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంహిత. పార్థ, నాశనము లేనట్టియు దివ్యమైనట్టి ప్రాణి బ్రహ్మమనియు అతని శాశ్వత స్వభావము ఆధ్యాత్మము లేక ఆత్మ అని చెప్పబడును. ప్రాణుల భౌతిక దేహముల అభివృద్ధికి సంబంధించిన కార్యములు కర్మము అని చెప్పబడుచున్నది. అధీభూతం క్షారో భావ పురుషశ్చాధి దైవతం అధియజ్ఞోహ మే వాత్ర దేహే దేహభృతాంబర. మానవోత్తమ అర్జున, క్రమముగా క్షీణించు స్వభావము కల దానిని అధీభూతమని, సూర్యుడు చంద్రుడు మున్నగు దేవతలందరితో కూడిన విశ్వరూపము అధిదైవమని, జీవులందరి హృదయాలలో పరమాత్మ స్వరూపమున ఉన్న నన్ను అధియజ్ఞమని చెప్పబడును. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి యత్ర సంశయః. పార్థ, మరణ సమయమున ఎవరైతే నన్నే స్మరించుచు దేహమును విడుతురో వారు నన్ను పొందుచున్నారు, ఇందులో సందేహము లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. కుంతి కుమార అర్జున, దేహమును విడుచు సమయమున జీవుడు ఏ స్థితిని స్మరించునో ఆ స్వరూపమును మరుజన్మలో తప్పక పొందును. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయః. కౌంతేయ, అందుచే నీవు సర్వదా నన్ను స్మరించుచు యుద్ధమును చేయుము. నీ మనస్సును బుద్ధిని నాయందు సమర్పించిన ఎడల నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. పార్థ, అభ్యాసముచే ధ్యానమునందు నిమగ్నమైన మనస్సు చేత అన్య మార్గములను త్యజించి పరమోత్తముడైన దేవదేవునిగా నన్ను ధ్యానించువాడు తప్పక నన్ను పొందును. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాంస మనుస్మరేత్యః సర్వస్య ధాతారామచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్థాత్. ప్రయాణకాలే మనసా చలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అర్జున, పరమ పురుషుని సర్వజ్ఞుడుగను అతి ప్రాచీనుడుగను శాసించు వాడిగను అణువు కంటే మిక్కిలి చిన్నవాడిగను సర్వమును పోషించు వాడుగను భావాతీతుడుగను ఊహాతీతుడుగను పురుష రూపుడుగను సూర్యుని వలె తేజస్సు కలవానిగను ప్రకృతికి అతీతుడుగను స్మరించునో అతి దివ్యమైన పరమ పురుషుని నిత్యాభ్యాసము గల భక్తి యోగ బలముచే చలించని మనస్సు కలవాడై చనిపోవు సమయమునందు కనుబొమల మధ్య ప్రాణవాయువును చక్కగా నిలిపి సదా స్మరించువాడు తప్పక దేవదేవుని పొందును. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. పార్థ, వేదములను ఎరిగిన వారును ఓంకారమును ఉచ్చరించు వారును సన్యాస జీవితము గడుపుచు గొప్ప యతులైన వారు
బ్రహ్మమును పొందుదురు. అట్టి పరిపక్వతను కోరుచు మానవుడు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసించును. నేనిప్పుడు దేని వలన మానవుడు మోక్షము పొందునో ఆ విధానమును సంగ్రహముగా చెప్పుదును. సర్వద్వారాణి సంయమ్య మనోహృతి నిరుధ్య చ మూర్ధ్యాధ్యాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. అర్జున, సర్వేంద్రియ వ్యాపారముల నుండి విరమించుటయే యోగస్థితి. ఇంద్రియ ద్వారములు అన్నింటినీ మూసివేసి మనస్సును హృదయమునందును ప్రాణవాయువును శీర్షాగ్రమందు నిలిపి మానవుడు యోగమందు ప్రతిష్ఠితుడు అగును. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజం దేహం సయాతి పరమాం గతిం. ధనంజయ, ఆ ఉ ఉం అను దివ్యాక్షరముల సమాహారమైన ఓం అను పవిత్రాక్షరమును ఉచ్చరించుచు మానవుడు దేవదేవుని స్మరించుచు దేహమును విడిచినచో ఆధ్యాత్మిక లోకములను తప్పక పొందును. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, అచంచలమైన మనస్సుతో నన్నెప్పుడూ స్మరించువాడు భక్తియుక్త సేవలో నిమగ్నుడై ఉండునుగాన నన్ను పొందుట చాలా సులభము. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ధనంజయ, నన్ను పొందిన పిమ్మట భక్తియోగులైన మహాత్ములు అత్యున్నత స్థితిని పొందిన వారగుటచే దుఃఖ నిలయము అశాశ్వతము అయిన ఈ ప్రపంచమున తిరిగి జన్మించరు. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. కుంతిపుత్రార్జున, బ్రహ్మలోకము నుండి ఇతర లోకముల వరకును అన్నింటా జనన మరణములు మరల మరల కలుగుచుండును. కాని నా లోకమును చేరువాడు పునర్జన్మను పొందడు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రాహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనాః. పార్థ, అహోరాత్రముల నెరిగిన జనుల లెక్క ప్రకారం 1000 యుగములు కలిసి బ్రహ్మకు ఒక దినమగును. అటులనే 1000 యుగములు ఒక రాత్రియగును. అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞికే. అర్జున, బ్రహ్మకు పగలు వచ్చినప్పుడు 3 లోకముల యందలి సమస్త వస్తువులును బ్రహ్మ శరీరము నుండి పుట్టుచున్నవి. అట్లే బ్రహ్మకు రాత్రి రాగానే ఆ దేహమందే లీనమగుచున్నవి. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యః రాగమే. పార్థ, బ్రహ్మ పగలు ఆరంభింపగనే జీవులందరూ మరలా మరలా పుట్టుచు రాత్రి రాగానే విపశులై నశింతురు. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. అర్జున, కనిపించే ఈ ప్రపంచములకు అతీతమై సనాతనమైన దివ్యమైన అవ్యక్త ప్రకృతి కలదు. ఈ ప్రపంచమునందున్న అన్ని భూతములు నశించిన తరువాత కూడా అది నశింపక యథాతథముగా ఉండును. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ధనంజయ, దేనిని వేదాంతులు అవ్యక్తమనియు అక్షరమనియు వర్ణింతురో, ఏది పరమ లక్ష్యమని చెప్పబడుచున్నదో, ఏ ప్రదేశము పొంది మానవుడు తిరిగి రాడో అది నా దివ్య నివాసము. పురుషస్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. పార్థ, అందరికంటే అధికుడైన దేవాది దేవుడు విశుద్ధమైన భక్తిచే పొందదగినవాడు.
అతడు తన దివ్యధామమునందే యున్నను సర్వాంతర్యామి, సర్వము అతని అందే ఉండును. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. భరతవంశోత్తమ అర్జున, పలు రకములైన యోగులు మరణించిన వారే ఎప్పుడు తిరిగి వచ్చును, ఎప్పుడు తిరిగి రారో ఆ వివిధ కాలములను నీకు వివరించెదను. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. పార్థ, అగ్ని ప్రభావము ఉన్న సమయమున కాంతియందును, దినమునందలి శుభ సమయమున సూర్యుడు ఉత్తరమునకు తిరుగు ఉత్తరాయణమందలి 6 మాసములయందు మరణించిన వారు పరబ్రహ్మమును పొందుదురు. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. అర్జున, పొగ ఉండే సమయమున రాత్రి అందును, కృష్ణపక్షమునందును, సూర్యుడు దక్షిణమునకు తిరుగు దక్షిణాయనమునందును మరణించిన వారు చంద్రలోకమును పొందును. శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ధనంజయ, వేదములయందు చెప్పబడిన అభిప్రాయం ప్రకారం శుక్లగతి కృష్ణగతి అను 2 మరణించు మార్గములు కలవు. శుక్లగతిని పోవువాడు తిరిగి రాడు, కృష్ణగతిని పోవువాడు తిరిగి వచ్చును. నైతే స్మృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. పార్థ, భగవద్భక్తులు ఈ 2 మార్గములను ఎరిగినప్పటికీ వారెప్పుడూ కలత చెందరు. అందువలన అర్జున, అన్ని కాలములలో యోగయుక్తమునందు స్థిరుడవు కమ్ము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రవిష్టం అత్యేతి తస్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. అర్జున, వేద అధ్యయనము వలనను, యజ్ఞాచరణముల యందును, దానము వలనను పుణ్యకార్యముల ఫలము యోగి పుంగవునకు లభించును. దీనిని తెలుసుకుని ఆచరించి అతడు శాశ్వతమైన దివ్యధామమును చేరును. భక్తి షట్కములో భాగమైన 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగం పరిపూర్ణం.